నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డిని వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డిని వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డిని వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డిని వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, అయితే నటి ప్రత్యూష కేసులో హైకోర్టే విధించిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి నటి ప్రత్యూష తల్లి ఏ విధంగా స్పందించింది, డీటెయిల్స్ ఏంటి? 2002లో సంచలనంగా సృష్టించిన సినీ నటి ప్రత్యూష హత్యకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు యొక్క కీలకమైన తీర్పునిచ్చింది. ముఖ్యంగా చూస్తే సిద్ధార్థ రెడ్డి యొక్క వేసుకున్న పిటిషన్ కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రత్యూష హత్య కేసులో ప్రధాన నిందితుడిగా సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. అయితే గతంలో సంబంధించి నాంపల్లి కోర్టు కూడా ఇందులో అతని పైన 7 సంవత్సరాల శిక్షను కూడా ఖరారు చేసింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తల్లి సరోజిని దేవి, ప్రత్యూష తల్లి సరోజిని దేవి సవాల్ చేస్తూ హైకోర్టు కూడా వెళ్ళింది. అక్కడ 2.5 సంవత్సరాలు దీనికి సంబంధించి శిక్ష విధిస్తూ హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అతనికి జీవిత ఖైదీ విధించాలంటూ కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ కూడా దాఖలు చేసింది. అయితే సుప్రీంకోర్టులో కూడా దీనిపైన విచారణ కొనసాగింది. విచారణ కొనసాగిన నేపథ్యంలో నవంబర్లో దీనికి సంబంధించి తీర్పును గత సంవత్సరము నవంబర్లో తీర్పును రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు చాలా కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న సిద్ధార్థ రెడ్డిని వెంటనే 4 వారాల్లో లొంగిపోవాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. అంతేకాకుండా గతంలో ఇచ్చిన హైకోర్టు ఏదైతే 2.5 సంవత్సరాలు శిక్షను విధిస్తూ ఖరారు చేసిందో దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అయితే 2002 ఫిబ్రవరి 23వ తేదీన ప్రత్యూష సినీ నటి హత్య కేసుకు సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇందులో చూస్తే పెద్దలు దీనికి సంబంధించి అంటే సిద్ధార్థ రెడ్డి ప్రత్యూష ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. అయితే పెద్దలు వివాహాన్ని అంగీకరించడం లేదని చెప్పి కూడా ప్రత్యూషతో పాటు సిద్ధార్థ రెడ్డి ఇద్దరు కూడా ఆత్మహత్యానికి పాల్పడినట్లుగా దీనికి సంబంధించి గతంలో వార్తలు కూడా మనకు వినిపించాయి. అయితే వీరిని నాంపల్లి బంజారాస్ కేర్ హాస్పిటల్ తీసుకెళ్తుండగా ప్రత్యూష చనిపోయింది, సిద్ధార్థ రెడ్డి మాత్రం బయటపడ్డారు. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రత్యూషను హత్య చేశారని చెప్పి కూడా తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ కేసుకు సంబంధించి అప్పుడు మంత్రుల కుమారుల పేర్లు కూడా ఉన్నాయని చెప్పి కూడా గతంలో కూడా సంచలనంగా మారింది. అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐ కూడా అప్పచెప్పింది. 2000 సంవత్సరం అంటే 2006 సంవత్సరం సంబంధించి కావచ్చు. ఇందులో సుప్రీంకోర్టుకి సంబంధించి కూడా ఇందులో చూసాము. అయితే ఇందులో సిబిఐకి అప్పచెప్పిన దాని తర్వాత సిబిఐ పూర్తిగా ఇందులో విచారణ కొనసాగించి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. అయితే అప్పుడు ఛార్జ్షీట్ నేపథ్యంలో నాంపల్లి కోర్టులో కూడా దీనిపైన విచారణ కొనసాగిన నేపథ్యంలో అతనికి 7 సంవత్సరాల శిక్షను విధిస్తూ కూడా నాంపల్లి కోర్టు శిక్షను ఖరారు చేసింది. దాని తర్వాత నాంపల్లి శిక్ష సంబంధించిన 7 సంవత్సరాలు మాత్రము ఖరారు చేసిన నేపథ్యంలో తల్లి సరోజిని దేవి నాంపల్లి శిక్ష 7 సంవత్సరాలు కాదు, అతనికి
జీవిత ఖైదీ విధించాలి, ఎందుకంటే తన కూతుని చంపిన కేసులో అతనికి 7 సంవత్సరాలు సరిపోదు అంటూ కూడా తల్లి సరోజినీదేవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైన కూడా సుదీర్ఘంగా విచారణ కొనసాగిన నేపథ్యంలో అప్పుడు హైకోర్టు మాత్రము ఇందులో చూస్తే మాత్రం బలమైన సాక్ష్యాధారాలు లేవు కాబట్టి అతనికి 2.5 ఏళ్ల శిక్ష పెంచుతూ 2011 సంవత్సరంలో దీనికి సంబంధించి అటు హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టులో తల్లి సరోజినీదేవి యొక్క పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడ సుప్రీంకోర్టులో కూడా చాలా వాదనలు కూడా కొనసాగాయి. అయితే అతను హత్య చేసిన సంబంధించి బలమైన కారణాలను కూడా దీనికి సంబంధించి సిబిఐ కూడా అక్కడ సాక్ష్యాధారాలు సమర్పించింది. అంతేకాకుండా ఈ కేసులో ప్రత్యక్ష సాక్ష్యాలు కావచ్చు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం కావచ్చు, హత్యకు సంబంధించిన సీన్ ఆఫ్ అఫెన్స్లో ఇలాంటి ఎవిడెన్స్ దొరికాయి. దానికి సంబంధించి అంతా కూడా సుప్రీంకోర్టులో సమర్పించారు. సుప్రీంకోర్టులో కూడా ఈ వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. అయితే సుదీర్ఘంగా కొనసాగిన నేపథ్యంలో ఈ యొక్క తీర్పుకు సంబంధించి గత సంవత్సరం నవంబర్లో రిజర్వ్ చేసింది. దీనికి సంబంధించి అప్పట్లో సిద్ధార్థ రెడ్డి కూడా ఇంకా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే తన పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ఈ యొక్క కేసుకు సంబంధించి తను పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేశారని చెప్పి కూడా అతను ఈ యొక్క పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానిపైన కూడా విచారణ కొనసాగింది. విచారణ అనంతరము ఈ యొక్క పూర్తిగా సిద్ధార్థ రెడ్డి వేసిన పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టు కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది. అంతేకాకుండా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లుగా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏకీభవించి అతను ఎక్కడున్నా 4 వారాల లోపల లొంగిపోవాలని చెప్పి కూడా ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు గతంలో హైకోర్టు ఏదైతే 2.5 సంవత్సరాలు శిక్ష పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందో దాన్ని సమర్థిస్తున్నామని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఇందులో కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రజెంట్ ప్రత్యూష తల్లి సరోజినీదేవి దీనిపైన ఎలా స్పందిస్తారు అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ప్రత్యూష కేసు సుప్రీంకోర్టులో సంచలనంగా మారేదని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే సిద్ధార్థ రెడ్డి ఇందులో తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసినట్లుగా సరోజినీదేవి ప్రత్యూష తల్లి సరోజినీదేవి కూడా అనేకసార్లు ఆరోపణలు చేసింది. ఎందుకంటే సినిమా పరిశ్రమలో అప్పుడప్పుడే హీరోయిన్గా ఎదుగుతూ ఉన్న నేపథ్యంలో తన కూతుర్ని కావాలని హత్య చేశారని చెప్పి కూడా గతంలో చాలాసార్లు కూడా తల్లి సరోజినీదేవి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇలా న్యాయ పోరాటం కూడా ఆమె చేసింది. ఇటు నాంపల్లి కోర్టు కావచ్చు, ఇటు హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టులో ఒక న్యాయ పోరాటం చేసి దీనికి సంబంధించి అందులో మాత్రము అతనికి హైకోర్టు గతంలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసిందో దాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. పవన్ అయితే హత్య చేసి తన కూతురు ఎవరైతే ఉన్నారో నటి ప్రత్యూషను చంపాడని ఇటు నటి ప్రత్యూష తల్లి పేర్కొంటున్నారు. మరి సుప్రీంకోర్టు ఈ హైకోర్టు తీర్పునే సమర్థిస్తూ ఈరోజు తీర్పును వెలువరించింది. అయితే కోర్టు ఎలాంటి ఆధారాలను పరిగణలోకి తీసుకొని ఈ తీర్పును సమర్థించింది? అయితే ముఖ్యంగా చూస్తే సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో ప్రధానంగా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేసింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో అప్పుడు మంత్రుల పేర్లు వచ్చాయి కాబట్టి ఈ కేసును సిబిఐకి అప్పచెప్తే ఇందులో ఎవరు కూడా తప్పించుకోవడానికి ప్రమేయం ఉండదు కాబట్టి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా సిబిఐకి అప్పచెప్పింది. సిబిఐ మాత్రము ఇందులో మొదటి నుంచి కూడా పూర్తిగా దర్యాప్తు చేసిన నేపథ్యంలో నాంపల్లి కోర్టులో కూడా ఈ యొక్క సిబిఐ తరఫున దీనికి సంబంధించి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. అయితే ఇందులో చూస్తే మాత్రము నాంపల్లి కోర్టు ఇతనికి ఛార్జ్షీట్ నేపథ్యంలో 7 సంవత్సరాల పాటు శిక్షను ఖరారు చేసింది. కానీ ప్రత్యూష తల్లి మాత్రము 7 సంవత్సరాలు కాదు, అతనికి జీవిత ఖైదీ వేయాలని చెప్పి కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చిందో దాన్ని సవాల్ చేస్తూ 2006 సంవత్సరంలో హైకోర్టును కూడా ఆశ్రయించింది. హైకోర్టులో కూడా దీనిపైన సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. ఎందుకంటే ఒకవైపు సిద్ధార్థ తనకు హత్యకు ఎలాంటి సంబంధం లేదని ఒకవైపు, మరోవైపు అతనికి ప్రమేయం ఉందని చెప్పి తల్లి ఆరోపిస్తున్న నేపథ్యంలో మరొక వైపు, అంతేకాకుండా సాక్ష్యాధారాలు సేకరించి అప్పటికే ఈ యొక్క కోర్టులో సమర్పించిన సిబిఐ ఛార్జ్షీట్ పైన విచారణ కొనసాగింది. ఈ యొక్క విచారణలో భాగంగా చూస్తే సుదీర్ఘంగా విచారణ కొనసాగిన నేపథ్యంలో 2011 సంవత్సరంలో ఇటు సిద్ధార్థ రెడ్డికి బలమైన సాక్ష్యాధారాలు మాత్రం లేవని చెప్పి అప్పటి హైకోర్టు మాత్రము దీనిపైన భావించి అతనికి 7 సంవత్సరాలతో పాటు మరొక 2.5 సంవత్సరాలు శిక్ష విధిస్తూ ఖరారు చేసింది. దానిపైన కూడా సరోజినీదేవి తల్లి ప్రత్యూష తల్లి సరోజినీదేవి మాత్రము ఇతనికి ఖైదీ అంటే జీవిత ఖైదీ విధించాలని చెప్పి కూడా అప్పుడు ఒక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా వెళ్ళిన పరిస్థితి చూస్తున్నాము. అయితే మొత్తానికి మాత్రం సుప్రీంకోర్టులో కూడా పూర్తిగా విచారణ కొనసాగింది. అయితే మొదట నాంపల్లి కోర్టు గ్రౌండ్స్ తీసుకొని ఒక 7 సంవత్సరాల శిక్ష ఖరారు చేసింది. దాని తర్వాత
హైకోర్టు ఏ గ్రౌండ్ లెవెల్స్ తీసుకొని ఇక 2.5 సంవత్సరాల శిక్ష ఖరారు చేసింది. ఈ యొక్క గ్రౌండ్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టు దీనికి సంబంధించి విచారణ కొనసాగించింది. మనం ఎంత చూడుస్తుంటే దీనికి సంబంధించి పూర్తిగా ఇక్కడ ఛార్జ్షీట్ దాఖలు చేసిన సాక్ష్యాధారాలు కావచ్చు, ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, అంతేకాకుండా హాస్పిటల్లో డాక్టర్ సంబంధించిన ఎలాంటి ట్రీట్మెంట్ తీశారో, అందులో వారికి అప్పుడు ఎలాంటి యొక్క ఆమె పైన అత్యాచారం జరిగింది అని ప్రతి ఒక్క రిపోర్ట్ ఆధారంగా దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ కొనసాగిన నేపథ్యంలో హైకోర్టు ఏదైతే 2.5 సంవత్సరాలు గతంలో ఇచ్చిన తీర్పును మాత్రం సమర్థిస్తూ ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి మాత్రము ప్రత్యూషకు సంబంధించి మాత్రము తల్లి సంతృప్తి చెందుతుందా లేదా అనేది మాత్రం మరి కొద్దిసేపట్లో కూడా తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, నటి ప్రత్యూష తరపు న్యాయవాదులు ఈరోజు వెలువడిన తీర్పుకు సంబంధించి ఏమంటున్నారు? ప్రజెంట్ ఇంకా తీర్పు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం వెలువడించింది కాబట్టి దానికి సంబంధించిన కాపీ అంటే ఏ గ్రౌండ్ లెవెల్స్లో సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు జారీ చేసింది, దానికి సంబంధించి ఒక కాపీ తర్వాత ఎలాంటి యొక్క అడ్వకేట్లు స్పందిస్తారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసు చాలా సంచలనంగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలు అంటే ఆమె జరిగిన 2002 హత్య అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రత్యూష కేసు అనేక మలుపులు తిరిగిన పరిస్థితి చూస్తున్నాము. అలాంటి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏ గ్రౌండ్ లెవెల్స్ తీసుకొని ఒక తీర్పునిచ్చిందో దానికి సంబంధించి ఒక కాపీ వచ్చింది. దాని తర్వాత అడ్వకేట్స్ కూడా మాట్లాడతారు. పూర్తిగా దీనికి సంబంధించి అప్పుడు మనకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అటు సిద్ధార్థారెడ్డి తరపు న్యాయవాదులు ఏం చెప్తున్నారు? అయితే సిద్ధార్థారెడ్డి తరఫున న్యాయవాదులు మాత్రం ఈ పిటిషన్ పైన అనేక సార్లు వాదనలు వినిపించారు. ఎందుకంటే తన పిటిషన్లో మాత్రం తనకు కావాలనే ఇటు సిబిఐ ఇరికించిందనేది మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. తన కేసుకు కావచ్చు, ఈ హత్యకు సంబంధించి తన ప్రమేయం లేదని చెప్పి కూడా గతంలో అనేక సార్లు కూడా సుప్రీంకోర్టు కావచ్చు, ఇటు హైకోర్టు కావచ్చు, నాంపల్లి కోర్టులో కొంత వాదనలు వినిపించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఆ వాదనలకు సంబంధించిన నేపథ్యంలో మాత్రము ఇటు సిబిఐ కొన్ని ప్రత్యక్ష సాక్ష్యాలు కావచ్చు, అంతేకాకుండా కొంత ఎవిడెన్స్ అన్నీ కూడా కోర్టులో సమర్పించిన దాని తర్వాత ఇందులో మాత్రం సిద్ధార్థారెడ్డి పూర్తిగా అతని ప్రమేయం ఉన్నట్లుగా ఇటు కోర్టు నిర్ధారించిన దాని తర్వాతనే అతనికి ఒక శిక్షలు కూడా ఖరారు చేసిన పరిస్థితి చూస్తున్నాము. అయితే దీనిపైన మరోసారి న్యాయ పోరాటం చేస్తారా లేకపోతే దీనికి సంబంధించి ఏం చేస్తారనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము ఒక 2.5 సంవత్సరాలు హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిందో సుప్రీంకోర్టు కూడా తాజాగా దాన్నే సమర్థించిందనేది మాత్రం చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.